This is Dr. Spandana, pediatrician, and welcome back to our channel. సమ్మర్ వచ్చేసింది, మ్యాంగోస్ బాగా అవైలబుల్గా ఉన్నాయి కదా. అండ్ మ్యాంగోని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని కూడా పిలుస్తాము. సో ఈ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్లో మ్యాంగోని డయాబెటీస్ ఉన్నవాళ్ళు తినొచ్చా తినకూడదా అన్న టాపిక్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఈ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు మీ అందరికీ తెలుసు, మనము ఇప్పుడు డైట్ ప్లాన్స్ రిలీజ్ చేస్తున్నాము. అండ్ ఎవ్రీ మంత్ మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ద మంత్కి అండ్ 15th ఆఫ్ ద మంత్కి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి అని. ఎవరైతే మీలో హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నారో, నేను స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేసిన నంబర్స్కి అయితే మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు గైడెన్స్ ఇస్తారు డైట్లో ఎలా జాయిన్ అవ్వాలి అని. మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ మంత్లీ డైట్ ప్లాన్ ఛార్జ్ వచ్చేసి 3000 రూపీస్ అండి. సో మీలో ఎవరైతే హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నారంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ టాపిక్ అయితే డిస్కస్ చేసుకుందాం. డయాబెటీస్ ఉన్నవాళ్ళు మ్యాంగోస్ తినొచ్చా లేదా? మరి మీరు కామెంట్ బాక్స్లో రాయండి, మరి తినొచ్చో లేదో. మ్యాంగో ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి? అందరికీ మ్యాంగో అనేది ఫేవరెట్ ఫ్రూట్ కదా. నేనైతే సమ్మర్ వస్తే బాగా ఎంజాయ్ చేస్తాను మ్యాంగోస్ని. డయాబెటీస్ ఉన్న వాళ్ళు మ్యాంగో తింటే షుగర్ స్పైక్స్ ఎక్కువ అయిపోతాయేమో అని పాపం నోరు కట్టేసుకొని తినకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అవుతే ఏముందిలే షుగర్ స్పైక్సే కదా అని చెప్పి తినేస్తూ ఉంటారు. సో ఇలా కొంతమంది, అలా కొంతమంది ఉంటారు. మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినొచ్చా లేదా అన్నది ఇవాళ నేను క్లియర్గా చెప్తాను. ఇక మ్యాంగో యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ గురించి మాట్లాడుకుంటే, మ్యాంగోకి లో టు మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఉందన్నమాట. అండ్ దట్ టు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ డయాబెటీస్ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, మ్యాంగోకి లో టు మీడియం స్కోర్స్ కూడా ఇచ్చారు. సో మనము వీక్లీ అప్ టు 3 times వరకు ఒక 100 grams ఆఫ్ మ్యాంగోని తింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఈ మ్యాంగో బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే, మ్యాంగోలో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల మన షుగర్ అబ్జార్ప్షన్ స్లో డౌన్ అవుతుంది. అండ్ దాంతోపాటు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని స్టడీగా మెయింటైన్ చేయడంలో హెల్ప్ అవుతుంది. దీంట్లో మ్యాగ్నిఫెరిన్ అండ్ పాలిఫినాల్స్ అన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లభించడం ద్వారా మన బాడీలో సెల్ డ్యామేజ్ని తగ్గిస్తుంది. అండ్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ని కూడా తగ్గించడం ద్వారా మనకు డయాబెటీస్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ నుంచి కొంతవరకు మనకు తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో విటమిన్ సి, విటమిన్ ఏ అన్న న్యూట్రియంట్స్ ఎక్కువగా లభిస్తాయి. విటమిన్ సి ఉండడం ద్వారా మన ఇమ్యూన్ సిస్టమ్ని బాగా బిల్డప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ విటమిన్ ఏ ద్వారా మనకు విజన్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో ఉన్న కాల్షియం అండ్ పొటాషియం కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ పొటాషియం మన బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవ్వడమే కాకుండా మన హార్ట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ఇంప్రూవ్ చేయడంలో ఈ మ్యాంగోలో ఉన్న ప్రాపర్టీస్ హెల్ప్ అవుతాయన్నమాట. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అని అంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫుల్గా మ్యాంగోని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదండోయ్. మీరు ఒక 100 grams ఆఫ్ మ్యాంగోని తిన్నారు అంటే సరిపోతుంది. సో ఇప్పుడు మీకు చాలామందికి స్వీట్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. ఈ స్వీట్ క్రేవింగ్స్ని అవాయిడ్ చేసుకునేదానికి మీరు ఈ మ్యాంగోని ఒక 100 grams తీసుకోవచ్చు. దట్టు ఈ షుగర్ స్పైక్స్ని తగ్గించుకోవాలి, స్టడీగా షుగర్స్ని రిలీజ్ చేసుకోవాలి అని అంటే ఈ మ్యాంగోని మీరు పెరుగులో మిక్స్ చేసుకొని తినొచ్చు. దాంతోపాటు ఈ మ్యాంగోకి కొన్ని నట్స్ యాడ్ చేసుకొని తిన్నారు అని అంటే ఫైబర్తో పాటు ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది, గుడ్ ఫ్యాట్స్ యాడ్ అవుతాయి. కాబట్టి మీకు ఎక్కువ షుగర్ స్పైక్స్ లేకుండా మీ షుగర్స్ని స్టడీగా రిలీజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సో మ్యాంగోని కట్టి పక్కన పెట్టేయకుండా ఒక 100 grams వీక్లీ 3 times అలా తీసుకున్నారు అంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఎవరైతే పక్కన పెట్టారో ఇప్పుడు వాళ్ళ డైట్లో ఇంట్రడ్యూస్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.